ప్రహ్లాద్ జోషి గారు మాకు రాసిన ఉత్తరం ఇది. సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తున్నామని టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తప్పుడు ప్రచారం చేస్తుంది. సింగరేణిలో 51% వాటా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కేవలం 49% వాటా ఉన్నది. పెద్ద వాటా వాళ్లకు తెలియకుండా చిన్న వాటా వాళ్ళు ఎట్లా నిర్ణయాలు తీసుకుంటారని ప్రహ్లాద్ జోషి గారు అడగడం జరిగింది. సింగరేణికి తెలంగాణలో ఉన్న 4 కోల్ బ్లాక్స్ మాకు ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ సింగరేణిని ఇప్పటి వరకు ఈ 4 కోల్ బ్లాక్స్కి కనీసం వేలంపాటలో దరఖాస్తు కూడా పెట్టలేదు. 4% కట్టడం నయమా, 14% కట్టడం నయమా? 4% ద్వారా మీకు ఈ కోల్ బ్లాక్స్ వస్తే మీ రెవెన్యూ పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, లాభాలు పెరుగుతాయి. ఇవాళ ధర్నాకు కూర్చున్న టిఆర్ఎస్, కమ్యూనిస్ట్, కాంగ్రెస్ పార్టీ నాయకులను, వాటికి సంబంధించిన అనుబంధ సంస్థలను మీరు ధర్నా చేయాల్సింది, మీరు స్ట్రైక్ చేయాల్సింది. ముఖ్యమంత్రి గారు ఏదైతే 400 కోట్లతోటి కొత్త క్వార్టర్లు కట్టిస్తా అని చెప్పినరో దానికి స్ట్రైక్ చేయరు. ముఖ్యమంత్రి గారు ఏదైతే ఫిబ్రవరి 27, 2018 శ్రీరాంపూర్ సభలో సింగరేణి కార్మికులకు అనేక హామీలు ఇచ్చారు. ఏలియస్ పేర్లు మార్చుకునే అవకాశం ఇస్తా అన్నారు, ఉచిత కరెంట్ ఇస్తా అన్నాడు, ఉచిత నీరు ఇస్తా అన్నాడు. ఇటువంటి హామీలు రిటైర్డ్ సింగరేణి కార్మికుల యొక్క ఏదైతే పెన్షన్ ఉందో దాన్ని పెంచుతామని చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఆ రోజు కొత్త 16,000 ఉద్యోగాలు తీసుకొస్తామని చెప్పిండు, కొత్త బొగ్గు గనులు ఆ రోజు ప్రారంభించిండు. వీటి మీద మీరు ధర్నా చేయండి, సింగరేణి కార్మికుల కుటుంబాల కొరకు ధర్నా చేయండి, సింగరేణి కార్మికుల కొరకు ధర్నా చేయండి, సింగరేణిలో ఈరోజు జరుగుతున్న అవినీతి మీద ధర్నా చేయండి. కానీ మీరు లేని దాన్ని తీసుకొచ్చి ఇదేదో కేంద్ర ప్రభుత్వము ప్రైవేటీకరణ చేస్తే అంటే అది చాలా తప్పు. ప్రహ్లాద్ జోషి గారి ఉత్తరంలో చాలా క్లియర్గా రాసినారు, కేంద్ర ప్రభుత్వానికి సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలనేది ఎటువంటి ఆలోచన లేదు, కేంద్ర ప్రభుత్వానికి ఆ హక్కు కూడా లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాన్ని కేవలం 49% మాత్రమే. కొత్త కోల్ బ్లాకులు సింగరేణికి బిడ్ల పాల్గొంటే సింగరేణికి ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉన్నది. సింగరేణి పబ్లిక్ సెక్టర్ ఏదైతే సిక్ కంపెనీగా ఉన్నప్పుడు ఆ రోజు అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు ప్యాకేజ్ ఇచ్చి సింగరేణిని కాపాడారు. సింగరేణిని ఇవాళ దేశం అంతా కూడా విస్తరించడానికి ఒక ఒరిస్సానే కాదు, దేశంలో ఉన్న అన్ని కోల్ బ్లాక్స్ లో సింగరేణి వేలంలో పాల్గొనొచ్చు. కోల్ ఇండియాకి ఏవైతే నిబంధనలు ఉన్నాయో సింగరేణికి కూడా అవే నిబంధనలు. సింగరేణిని దేశవ్యాప్తంగా తీసుకువెళ్ళడానికి నరేంద్ర మోదీ గారి నాయకత్వం పనిచేస్తుంది. ఈ కార్మిక సంఘాలు ఏవైతే ధర్నాకు కూర్చున్నాయో మన జిల్లాలో ఖర్చు పెట్టాల్సిన డిఎంఎఫ్టి నిధులు కావచ్చు, సిఎస్ఆర్ నిధులు కావచ్చు, ఇక్కడ సింగరేణి కార్మికుల కుటుంబాల మీద ఖర్చు పెట్టకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని వేరే జిల్లాలకు తీసుకుపోతుంది. దాని మీద మీరు ధర్నా చేయండి. ఇక్కడ సింగరేణికి ఇలా రాష్ట్ర ప్రభుత్వం 17,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. విద్యుత్ బిల్లులు కట్టకుండా సింగరేణికి 17,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. దాని మీద మీరు ధర్నాకు కూర్చుంటే బాగుంటుంది. కానీ లేని రాజకీయం చేసి కేవలం టీఆర్ఎస్, కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై సింగరేణి కార్మికులను డైవర్ట్ చేయడానికి ఈ ప్రైవేటీకరణ అనే కొత్త డ్రామా ఆడుతుర్రు. అసలైన సమస్యల మీద పోరాటం చేయాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.